ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్. ఎడిట్ ఆప్షన్కు నేడే లాస్ట్ డేట్. ఈ సంవత్సరం ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ కోర్సుల దరఖాస్తుల్లో చిన్న తప్పులు వచ్చిన విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన వార్త ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న లక్షల మంది స్టూడెంట్లు వారి వివరాలను ఎంటర్ చేసినప్పుడు కొన్నిసార్లు చిన్న తప్పులు లేదా తప్పుగా నమోదు చేసిన వివరాలు గుర్తించబడ్డాయి. దీనిని ముందుగానే సరిచేసుకునేందుకు అధికారులు ఒక ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈ అవకాశం ఇవాల్టితో ఫైనల్ డేట్ ముగుస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి వెంటనే తన అప్లికేషన్ తనిఖీ చేయడం అవసరం. పరిశీలించినప్పుడు విద్యార్థులు గుర్తించిన పెద్ద సమస్యలు ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకటి పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్ టికెట్ నంబర్ వంటి ముఖ్యమైన ఫీల్డ్స్. వీటిని ఆన్లైన్లో మార్చడం సాధ్యం కాదు. ఈ ఫీల్డ్స్లో ఏదైనా తప్పు ఉంటే విద్యార్థులు హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUకి వెళ్లి క్యూ కట్టాలి. అధికారుల ప్రకారం అయితే ఈ క్యూ చాలా సందర్భాల్లో వేలకు ముందే పెద్దగా పెరుగుతుంది. అందువల్ల ముందుగానే వెళ్లి తప్పులను సరిచేయడం మంచిది. రెండవ రకం తప్పులు మిగతా వివరాలతో సంబంధం కలిగినవి. వీటిలో కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కోర్సు సంబంధిత వివరాలు, సెమిస్టర్ లేదా రెసిడెన్సీ వివరాలు ఉంటాయి. వీటిని విద్యార్థులు ఆన్లైన్లోనే సులభంగా సరిచేయవచ్చు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి తమ అప్లికేషన్లలో తప్పులను సరిచేసుకున్నారు. దీనివల్ల ర్యాంకింగ్, కౌన్సిలింగ్ మరియు భవిష్యత్ కోర్సులు తీసుకోవడంలో వచ్చే సమస్యలను తగ్గించవచ్చని అధికారులు వెల్లడించారు. ఇలాంటి సందర్భాలలో విద్యార్థులు ఎక్కువ ఆలస్యం కాకుండా ముందుగానే తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్లికేషన్లలో చిన్న తప్పులు కూడా తర్వాత కౌన్సిలింగ్లో పెద్ద ఇబ్బందులు తేవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు లేదా వివరాలు సరైన రీతిలో లేకపోతే అడ్మిషన్ ప్రక్రియ నిలిచిపోతుంది. అందువల్ల ఈ ఎడిట్ విండో అనేది చివరి అవకాశం అని అధికారులు హెచ్చరించారు. విద్యార్థుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఈ పరిస్థితిని స్పష్టం చేస్తుంది. చాలామంది విద్యార్థులు మనం చివరి రోజు గుర్తించగానే తప్పులు సరిచేసుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. వారు ముఖ్యంగా JNTU హాలో క్యూ కట్టడం, కాంటాక్ట్ డీటెయిల్స్ సరిచేయడం మరియు అవసరమైతే సపోర్ట్ స్టాఫ్తో కూడా మాట్లాడడం వంటి సూచనలు పాటిస్తున్నారు. ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నంబర్ మార్చడం ఆన్లైన్లో అయితే సాధ్యం కాదు. అయితే ఈ డేటా తప్పుగా ఉంటే JNTUని ప్రత్యక్షంగా అయితే సంప్రదించడం తప్పనిసరి. మిగతా అన్ని వివరాలను అవసరమైతే నోటిఫికేషన్ చదివి వెంటనే ఆన్లైన్లో సరిచేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అప్లికేషన్ ప్రక్రియలో ఏవైనా రకాల రద్దు లేదా సమస్యలు రాకుండా ఉండడం సులభం అవుతుంది. ఇక చివరిగా అధికారులు అన్ని విద్యార్థులకు ఒక పెద్ద హెచ్చరిక ఇస్తున్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ చివరి రోజు ముగుస్తుంది. ఇక అందువల్ల అవకాశం చేజెక్కించుకోవడం అయితే చాలా ముఖ్యం. విద్యార్థులు ముందుగా తనిఖీ చేసి అవసరమైన సవరణలు చేసే భవిష్యత్ అడ్మిషన్ ప్రాసెస్, ఇక కౌన్సిలింగ్ మరియు ర్యాంకింగ్ ప్రక్రియ కూడా సులభంగా సాగుతుంది. ఇది ఒక చివరి అలర్ట్. అందువల్ల దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి తన అప్లికేషన్ను జాగ్రత్తగా తనిఖీ చేయడం, ఆన్లైన్లో సవరణలు చేయడం, JNTUకి వెళ్ళి అవసరమైతే క్యూ కట్టడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎంసెట్ ప్రక్రియను సాఫీగా పూర్తి చేసుకునేందుకు అత్యంత అవసరమైనది.